హైదరాబాద్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పుస్తక ప్రదర్శన బుక్ ఫేర్ పుస్తక ప్రియులకి ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తున్నది. ఈ బుక్ ఫేర్ని పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న నిర్వాహకులు తమదైన శైలిలో పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడాను దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్నారు. ఈనాడు స్మార్ట్ ఫోన్కి అలవాటైపోయి ముఖ్యంగా యువత, అనేక మంది ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువత స్మార్ట్ ఫోన్లకి వాటికి అలవాటైపోయిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం మూలంగా చదవడం మర్చిపోతున్నారు. అందువల్ల క్రమంగా లుక్ కల్చర్ బాగా పెరిగి అంత బుక్ కల్చర్ అనేది వెనకబడిపోయింది బాగాను. అది చివరికి అసలు చదువు మర్చిపోతారనే దుస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో పుస్తక ప్రదర్శన అనేది చాలా అవసరం. అదే కాకుండా ఈ డిజిటల్ యుగంలో, రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనిషి అన్నవాడు పుస్తక ప్రమేయం లేకుండా, అక్షరంతో సంబంధం లేకుండా జీవించలేడు. అంతిమంగా ఎన్ని డిజిటల్ వచ్చినా, కృత్రిమ మేధ వచ్చినప్పటికీ కూడాను మనిషి మేధస్సును మించిన శక్తి మరొకటి లేదు. ఆ మేధస్సులోంచి ఉద్భవించే అక్షర జ్ఞానము, పుస్తక పఠనము, ఇవన్నీ కూడాను మానవాళికి నిరంతరంగా ఒక చైతన్యాన్ని కలిగిస్తాయి, సంస్కృతిని ఇస్తాయి, మానవ సంబంధాలను పెంపొందిస్తాయి. కాబట్టి ఈ ప్రదర్శనలు నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వీటి విస్తృతియే కాకుండా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇన్ని ప్రదర్శనలు జరిగినప్పటికీ కూడాను రాష్ట్రంలో ఉండే గ్రంథాలయాల దుస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా నిర్లక్ష్యం చేసింది. గ్రంథాలయాలని పుస్తకాలు కొనకుండా కనీసం ఎప్పుడైనా తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుస్థితిని తొలగించి గ్రంథాలయాలకి అవసరమైన పుస్తకాలు కొనాలి, రచయితల్ని ప్రోత్సహించాలి, పబ్లిషర్స్ నుండి పుస్తకాలు కొనాలి. ఆ రకంగా రచయితలు అనేవాళ్ళు ఈ పుస్తకాలు అమ్మడం వల్ల, గ్రంథాలయాలకి విస్తృతంగా పుస్తకాలు వెళ్ళడం వల్ల పాఠకులకి చేరుతాయి, పాఠకులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది ఇట్స్ ప్రయారిటీ, ఇది అత్యంత ప్రధానమైన విషయంగా ప్రభుత్వం గమనించాలని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగాను ఇలాంటి పుస్తక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్ నిరంతరంగా కొనసాగాలి. ఆ సందర్భంగా క్రమంగా నిర్వాహకులు నిర్వహిస్తున్న పుస్తక సమీక్షలు, రచయితతో ఇంటర్వ్యూలు, ఇవన్నీ కూడాను కొనసాగించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.